కార్పెంటర్ చేసిన పెంట, తనూజ పెట్టిన మంట, అసలు ఈ రెండిటి మధ్యలో భరణి గారికి కళ్యాణ్కి జరిగిన పెద్ద ఫైట్. ఈ సీజన్ లోనే అసలు ఇంకా కొట్టుకుంటారా వీళ్ళు అన్న రేంజ్కి వెళ్ళిపోయిన ఫైట్. గతాన్ని మొత్తం దవ్వుకున్నారు. అటు ఇటు చేసి సంచాలక్ మీద, సంజనా గారి మీద పడ్డారు. అసలు ఏంటంటే సంజనా గారి మీద మాటల తోటాలే వదిలారనమాట. ఇంకో సైడ్ రీతు ఏడుపు. అసలు ఏం జరిగింది, టాస్క్ విన్ అయ్యాక కూడా బర్నీ గారు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాక కూడా ఎందుకు ఇంత గొడవ జరిగింది, అసలు ఎందుకు పాతవంతా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ దయచేసి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కనీసం ఒక 30 లైక్లన్నా ఇవ్వండి ఈ వీడియోకి. సో ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, చూసాము కార్పెంటర్ చేసిన పెంట అని ఎందుకు అన్నాను అంటే, మొన్న ఏదైతే బర్నీ గారు వర్సెస్ డెమాన్ టాస్క్ జరిగిందో అక్కడ సేమ్ ఇదే ఇష్యూ రైజ్ అయింది. అది కరెక్ట్ గా పట్టలేదు. ఇప్పుడు బర్నీ గారు ఏదో ఈజీగా ఫిట్ అవుతూ వెళ్ళాయి, ఇటు డెమాన్వి కొంచెం అవ్వలేదు అనేసి అక్కడ హౌస్ మేట్స్ మామూలుగా డిస్కషన్ చేసుకున్నారు. బట్ ఓకే, విన్నర్ ఇంకా బర్నీ గారు అయిపోయింది. బట్ ఈ రోజు కూడా ఏదైతే బర్నీ గారు వర్సెస్ రీతు టాస్క్ జరిగిందో, టాస్క్ అంతా అయిపోయాక ఫస్ట్ బర్నీ గారు పెట్టారు, అది ట్రయాంగిల్ కాదన్నా అన్నారు, తీసేశారు. మళ్ళీ ట్రయాంగిల్స్ పెట్టారు. లాస్ట్ కి రీతుని విన్నర్ అన్నారు. అప్పటికి ఏం లేదు, సైలెంట్ గా ఉన్నారు. బట్ అక్కడ తనూజ ఒక పాయింట్ రైజ్ చేసింది. ఏంటి అంటే, ఇది అసలు ట్రయాంగిలేనా అనేసి. సో ఇంకా అక్కడ బర్నీ గారేమో ఇది అసలు ట్రయాంగిలే కాదు, కాకపోతే ఏంటంటే నా ప్రకారం అది ట్రయాంగిలా కాదా అనుకుంటే, ట్రయాంగిల్ అనే దానికి ఇట్లా 3 షేప్స్ ఇలా ఉండాలన్నమాట. కొన్ని వైడ్ గా ఉంటుంది యాంగిల్ అనేది, కొన్ని ఇలా ఇస్తాడు. బట్ వాట్ ఎవర్, అది ట్రయాంగిలే. వీళ్ళు ఏంటంటే అన్ని ఈక్వల్ గా ఉండాలి, ఇవి రెండు ఒకలాగున్నాయి, ఇది కాదు అన్న పాయింట్ రేస్ చేయడం. అటుపోయి ఇటుపోయి ఇంకా సంచాలక్ గా ఉన్నది సంజనా గారు కాబట్టి సంజనా గారి మీద పడిపోవడం. రీతు ఏమో ఓ ఏడుపు, అంటే గెలిచింది కదా. ఇప్పుడు ఇవంతా ఇది చేస్తే అటుపోయి ఇటుపోయి రీతు పైన పడుతుంది. అదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ గా కళ్యాణ్ కి బర్నీ గారికి పడ్డ పాయింట్ ఏంటి అంటే, బర్నీ గారు అక్కడ ఎలా ఎందుకు రైజ్ అయ్యారు అంటే, ఇంకా విన్నర్ రేస్ నుంచి కాదు, టికెట్ టు ఫినాలే నుంచే అవుట్ వెళ్ళిపోతారనమాట ఆయన. సో ఆయన ఇంకా ఇది సంచాలక్ మిస్టేక్, ఫస్ట్ నుంచి అంతే, నేను ఏది కూడా సంచాలక్ డెసిషన్ కరెక్ట్ ఎప్పుడు నేను క్వశ్చన్ చేయలేదు, వదిలేస్తూనే వచ్చాను. నాకు తెలుసు నేను ఎప్పుడో కెప్టెన్ అవ్వాల్సిన వాడిని, బట్ ఇక్కడ జరిగిన కొన్ని పాలిటిక్స్ కావచ్చు, ఈ ఫ్రెండ్షిప్స్ కావచ్చు, వీటి వల్లనే పోయింది. ఎప్పుడో సెకండ్ వీక్ లోనే అవ్వాలి. లేదు అంటే ఆ బల్బ్ టాస్క్ ఏదైతే ఉందో, ఎవరు షూలు చూపించారో ఆ షూలు చూసి ఎవరు పేరు చెప్పి ఎవరిని తీసేశారో, నేను ఎలా ఇంకా అవన్నీ అంటుంటే కళ్యాణ్ మధ్యలోకి వచ్చేసాడు అనమాట. అసలు జరిగింది ఏంటో తెలుసా, కన్ఫెషన్ రూమ్ లో వీడియో ప్లే చేశారు, అవి మాట్లాడుతుంటే బర్నీ గారు, నేను నీ పేరు ఎత్తానా, నీ పేరు ఎత్తలేదు కదా, నాకు జరిగిన అన్యాయం గురించి నేను చెప్పుకుంటున్నా, నీకెందుకు అసలు. ఇమాన్యువల్ వీళ్ళంతా ఆపడానికి చూస్తున్నారు. అసలు బర్నీ గారిలో ఫైర్ అర్జున్ రెడ్డి లాగా ఫైర్ కావాలన్నారు కదా, అది ఈ రోజు వచ్చింది. బట్ నిజంగా ఇదే ఫైర్ ఆయన ఫస్ట్ నుంచి చూపించుంటే మాత్రం, ఈ బాండ్స్ మధ్యలో ఇరుక్కుపోకుండా ఈ ఫైర్ చూపించుంటే ఒక రేంజ్ కంటెస్టెంట్ అనమాట. బట్ అది ఈ రోజు తీసుకొచ్చారు. ఆ బల్బ్ టాస్క్ లో ఆ వీడియో చూపించారు, అది మనకు తెలిసిన విషయమే, అది క్లియర్ గా సైగ చేశాడు. బట్ అక్కడ కళ్యాణ్ ఏంటి అంటే, నేను అది చూసి నేను చెప్పలేదు అని ఏడ్చాడు. అదంతా జరిగింది. సెకండ్ వీక్ గురించి ఎందుకు మాట్లాడారంటే, రీతు అప్పుడు నన్ను తీసేసింది, రీతు వల్ల నేను కెప్టెన్సీ రేస్ నుంచి వెళ్ళిపోయానని బర్నీ గారు అన్నారు. కలర్స్ పూసుకునే దాంట్లో అటు చేసి ఇటు చేసి, తెలుసు కదా ఇంకా డెమోన్ ఉన్నాడు అంటే రీతు అటు చేసి ఇటు చేసి డెమోన్ కే సపోర్ట్ చేయాలని చూస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా డెమోన్ ఒక చోట అన్నాడు, అంటే రీతు సంచాలక్ గా ఉన్న టాస్క్లు అన్నిట్లో నేను గెలిచాను అనేసి. సో చూసాం కదా, ఒకసారిగా చాలా సార్లు అలాగే చేసింది అనమాట. సో అప్పుడు నాకు అన్యాయం జరిగింది అనేసి ఇంక అన్ని ఆయన బాధలు ఆయన బయట పెట్టుకుంటున్నాడు అనమాట. ఇక్కడ కళ్యాణ్ రైజ్ అవ్వడానికి ఏంటంటే, అంటే నేనేదో చీట్ చేశాను అన్నట్లు పోర్ట్రే చేస్తున్నారు, ఇంత కష్టపడి గేమ్ ఆడుకుంటూ వచ్చాను. అప్పటికే ఆల్రెడీ ఈ వీడియో చూపించున్నారు, అమ్మాయిల్ని ఓదార్చడం, చేతులు పట్టుకోవడం, అవి నేను ఇది చేసుకుంటున్నాను, మళ్ళీ ఇదొకటి ఇలా నా మీద అంటే నింద వేసేస్తున్నారు అనేసి కళ్యాణ్ పాయింట్. కానీ బర్నీ గారు ఏంటంటే, ఇప్పుడు అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయాడు కదా, సో ఆయన బాధ ఆయన బర్స్ట్ అవుట్ అవుతున్నాడు అనమాట. సో ఇన్ని రాజకీయాలు జరిగాయి, ఇన్ని పాలిటిక్స్ జరగడం వల్ల ఇలా జరిగింది,
ఇప్పుడు అది ట్రయాంగిల్ కాదు అనేసి అంటే ఈ ఫ్రస్ట్రేషన్స్ ఇవంతా ఒక పక్కన పెట్టేసేయండి. అది ట్రయాంగిలే కాదా అనడానికి అది ట్రయాంగిలే. ఇంకా కార్పెంటర్ మిస్టేకో లేకపోతే అది కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టారు, అంతేగాని ట్రయాంగిల్ అంటే కార్పెంటర్ అన్ని ఒకేలాగా చెయ్యాలి లేకపోతే అన్ని ఒకేలాగా ఉండాలి ఒకే సైజులో ఉండాలి అని చెప్పలేదు కదా టాస్క్ లో. సో ఇంకా తనూజ రేస్ చేసిన పాయింట్ వల్ల ఇంక ఇవంతా స్టార్ట్ అయ్యాయి. సంజన గారిని సంచాలకుగా మీరు అన్ఫేర్ చేశారు, కరెక్ట్ గా చేయలేదు, అది ఇది అనేసి ఆవిడ హర్ట్ అవ్వడం జరిగింది. మరి ఈ ఫైట్ ఎంతకి దారి తీస్తుందో చూడాలి. ఫైనల్ గా ఎలాగైతే మీ బర్నీ గారు అవుట్ ఆఫ్ ద రేస్ అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా మిగిలింది ఎవరు? రీతు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. ఇమాన్యుల్ గురించి ఇందాక వీడియోలో కూడా చెప్పానండి నేను. అసలు ఎంత కన్నింగ్, ఎంత సేఫ్ ఆడుతున్నాడంటే విన్నర్ రేస్ కోసం పోరాడకుండా ఇమ్యూనిటీ కోసము, టికెట్ టు ఫినాలే కోసము పోరాడుతున్నాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్ నుంచి ఈ వీక్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. అట్లీస్ట్ ఉండుంటే ఓట్ బ్యాంక్ బాగుండేది. ఇంకా కళ్యాణ్ అనుకుంటే కళ్యాణ్ ఎలాగో విన్నర్ రేస్ లోనే ఉన్నాడు కాబట్టి ఒకవేళ రీతు గెలిస్తే మాత్రం రీతుకి అంటే మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఇంకా ఉండేది ఈ వీక్. ఇంకా సుమనన్న ఎంత టఫ్ ఫైట్ ఈ వీక్ ఇచ్చినా కూడా బట్ ఆల్మోస్ట్ సుమనన్న ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా బర్నీ గారు టాప్ 5 అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. తనూజ, కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఇమాన్యుల్ ఆ 3ని కూడా పోగొట్టుకొని సంజన గారికి ఇచ్చేసేటట్టున్నాడు ఆ ప్లేస్ ని. మరి ఏం చేస్తారో ఏంటో. మరి బర్నీ గారికి ఈ రోజు ఎపిసోడ్ పాజిటివ్ అవుతుందా, ఎక్కువ ఏమన్నా ఇంకెక్కువ అదే ఫైర్ ఎక్కువ అయిందా ఏంటి అనేది మాత్రం ఎపిసోడ్ మొత్తం క్లియర్ గా చూసాకే నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. మీకు ట్రయాంగిల్ విషయంలో మాత్రం అది ట్రయాంగిలా కాదా మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ బర్నీ గారు వర్సెస్ కళ్యాణ్ దీంట్లో ఎవరిది కరెక్ట్ అనిపించింది కూడా కామెంట్ చేయండి. తనూజ రేస్ చేయడం, పాయింట్ స్టాండ్ తీసుకొని రేస్ చేయడంలో, డౌట్ రేస్ చేయడంలో తప్పు లేదు. బట్ స్టిల్ అది టాస్క్ అయిపోయాక రేస్ చేయడం వల్లే ఇదంతా స్టార్ట్ అయిందా, అంటే వాళ్ళ నాన్నని సపోర్ట్ చేయాలనుకుందా, ఫ్రెండ్ రీతుని సపోర్ట్ చేయాలనుకుందా, అసలు ఏం జరిగింది అనేది మాత్రం మనం కంప్లీట్ ఎపిసోడ్ చూసాకే అప్లోడ్ చేద్దాం. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీకేం అనిపించిందో కమెంట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే లైక్ సింబల్ ఉంటుందండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.